సో హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తెలంగాణలో రైతు బంధు పథకంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన. అయితే రైతు బంధు రాని వారికి శుభవార్త అని చెప్పుకోవాలి. రైతు బంధు డబ్బులు రాని వారికి శుభవార్త. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతు బంధు డబ్బులు జమ అనేది నత్తనడకన సాగుతుంది. 1 ఎకరం లోపు ఉన్న రైతుల ఖాతాల్లో డబ్బులు త్వరగా జమ అయిన తర్వాత నుంచి రైతు బంధు డబ్బులు అనేవి చాలా స్లోగా జమ అవుతూ వస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రైతు బంధు డబ్బులు జమ అనేది నత్తనడకన సాగుతుంది. 1 ఎకరం లోపు ఉన్న రైతుల ఖాతాలో డబ్బులు త్వరగా జమ అయిన తర్వాత నుంచి రైతు బంధు డబ్బులు అనేవి చాలా స్లోగా జమ అవుతూ వస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు 3 నుంచి 4 ఎకరాల లోపు వారికి మాత్రమే రైతు బంధు సాయం అనేది పంపిణీ పూర్తయినట్లు అధికారులు అయితే చెప్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఈ రైతు బంధు డబ్బులు జమ కాని రైతులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పుకొచ్చారు. రైతు బంధు పంపిణీ 10 రోజుల్లో పూర్తి చేయాలని అధికారులను అయితే ఆదేశించారు. లోక్సభ ఎన్నికల కోడ్ వచ్చేలోగా ఖచ్చితంగా పంపిణీ పూర్తి చేయాలని కూడా రేవంత్ రెడ్డి అధికారులను స్పష్టం చేశారు. ఈ రైతు బంధు కోసం మరో 3,500 కోట్లు అవసరం అవుతాయని కూడా సందర్భంగా అధికారులకు రేవంత్ దృష్టి తీసుకెళ్లారు. అయితే అధికారులు అయితే చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి అధికారులు రేవంత్ రెడ్డి నిధులు విడుదల చేస్తామని కూడా వెంటనే పంపిణీ పూర్తి చేయాలని కూడా అధికారులను ఆదేశించారు. కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల ముందు రైతు భరోసా పథకం తీసుకొస్తామని కూడా హామీ ఇచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ పథకం కింద సంవత్సరానికి ఎకరాకి 15,000 రూపాయలు అందిస్తామన్నారు. అంతేకాదు కౌలు రైతులకు కూడా ఈ సాయం చేస్తామని కూడా చెప్పారు. ఈ రైతు కూలీలకు కూడా సాయం చేస్తామని హామీ ఇచ్చారు. వచ్చే వానాకాలం నుంచి రైతు భరోసా పథకం అమలు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. దీనిపైనే ఆర్థిక శాఖ పూర్తి కసరత్తు చేస్తున్నట్లు కనిపిస్తుంది. దీంతో ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి రైతులు, ట్యాక్స్ పే చేసేవాళ్ళు మరియు సినీ ప్రముఖులు కూడా రాజకీయ నాయకులకు తదితరులకు రైతు బంధు నిలిపివేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అంతేకాకుండా 5 ఎకరాల లోపు ఉన్న రైతులకు మాత్రమే రైతు భరోసా ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. 5 ఎకరాల లోపు భూమి ఉన్న రైతుల సంఖ్య 62.34 లక్షలు ఉండగా 1 ఎకరం నుంచి 2 ఎకరాలు ఉన్న రైతుల సంఖ్య 16.9 లక్షలు ఉన్నాయి. సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.